హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను తయారు చేస్తున్న రెసిపీ మా ఊర్లో చాలా ఫేమస్ అయిన చికెన్ ఫ్రై అండ్ టేస్టీ బగారా రైస్. దీనిని మా ఊర్లో అందరూ శ్రీలక్ష్మి చికెన్ అంటాము. ఆ రెసిపీని ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా బగారా రైస్ కోసం 4 గ్లాసులు బాస్మతి రైస్ని నీట్గా వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. చికెన్ మ్యారినేషన్ కోసం కేజీ చికెన్ని ఒక గిన్నెలో వేసుకొని 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఆయిల్ ఇవన్నీ వేసి చికెన్కి బాగా పట్టేలాగా మర్దన చేసుకొని మూత పెట్టి పక్కన స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని మ్యారినేట్ చేసిన చికెన్ని అందులో వేసుకోవాలి. చికెన్ కుక్ చేసేటప్పుడు హై టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ అవ్వాలి. రిలీజ్ అయిన వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. వేరొక ప్యాన్లో మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, లవంగాలు, స్టార్ అనస్ ప్యాన్ హీట్ అయిన వెంటనే ఇవన్నీ అందులో వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి. 4 ఎండుమిర్చిని కూడా వేసి డ్రై రోస్ట్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 2 స్పూన్ల గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ మసాలాలన్నీ వేసి ఒక పల్స్ ఇవ్వాలి. 4 ఇంచుల అల్లం, 2 వెల్లుల్లి వేసి కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటా మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. ఆరు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి వాటిని కూడా మెత్తని పేస్ట్లా తయారు చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. 4 టమాటోస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్యూరీలా తయారు చేసుకొని వాటిని కూడా ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు కుక్ చేసిన చికెన్ని 80% కుక్ అయితే ఆయిల్ రిలీజ్ అయితే తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గ్రేవీ కోసం వేరొక ప్యాన్లో ఆయిల్ వేసి ఆనియన్ పేస్ట్ని అందులో వేసుకోండి. ఆనియన్ పేస్ట్ పింక్ కలర్లో వచ్చినప్పుడు 2 పచ్చిమిర్చిని, గుప్పెడి కరివేపాకుని వేసి మంచి అరోమా వచ్చేలాగా కుక్ చేసుకోండి. ఒక స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని తయారు చేసుకున్న మసాలా పేస్ట్ని అందులో వేసుకోవాలి. మసాలా పేస్ట్ వేసినప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి, గుర్తుంచుకోండి. ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి మంచిగా కలుపుకోండి. కారం వేసిన తర్వాత కూడా మాడిపోయే అవకాశం ఉంది. టమాటో ప్యూరీని కూడా వేసేసి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచితే ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లో ఈ గ్రేవీని మొత్తం ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్ మనకి ఫైనల్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 20 మినిట్స్ పడుతుంది. అడుగు నుంచి కలుపుకుంటేనే ఈ బ్రౌన్ కలర్ అనేది మనకు వస్తుంది. అడుగు మాడిపోతున్నప్పుడు జాగ్రత్తగా అదంతా తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు గుప్పెడి కరివేపాకు, గుప్పెడి కొత్తిమీరని జల్లుకొని మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోండి. కలపడంలోనే దీని టేస్ట్ అంతా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు వేరొక హండీ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల గీ వేసేసి మసాలాలన్నీ అందులో వేయాలి. బిర్యానీ ఆకు, సాహిజీరా కూడా వేసుకోవాలి. సాహిజీరా వల్ల బగారా రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 4 ఉల్లిపాయలని చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు లైట్ పింక్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ 10 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే బగారా రైస్ మంచి టేస్ట్ వస్తుంది. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు గుప్పెడు కొత్తిమీరని
పుదీనాని కూడా వేసి మంచిగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక్కసారి మూత పెట్టి 2 మినిట్స్ మాత్రమే ఉంచి ఈ కలర్లో వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని, నేను తీసుకున్న 4 గ్లాసుల బాస్మతి రైస్కి 6 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. బాగా కలుపుకొని మూత పెట్టి వాటర్ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు, బాయిల్ అయింది కదా చూడండి, ఇలా వచ్చేటప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇలా చేస్తూ 2 టైమ్స్, ఫస్ట్ టైం 50% కుక్ అయింది. ఈ స్టేజ్లో మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ టైం ఈ స్టేజ్లో కింద అంటుకుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంటుకుంటే లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. అంటుకోకపోతే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటా మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ మన బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై ఈజ్ రెడీ. ప్లేటింగ్ చేస్తున్నాను చూడండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అంత ఫ్లేవర్ఫుల్గా కనిపిస్తుంది. రైస్, చికెన్ ఫ్రై అన్నీ మా వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.